వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. సొసైటీ సీఈఓ కనమర్లపూడి ఝాన్సీ సభకు ఆడిట్ అకౌంట్ సమర్పించారు. 24 సంవత్సరాల క్రితం స్థాపించబడి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు ఖాతాదారులకు విలువైన సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం లాభాలను ఆర్జిస్తుందని తెనాలి, కొల్లూరు, గుంటూరు, కొల్లిపర, అంగల్కుదుర్నందు సొంత భవనాల్లో బ్రాంచీలను మరియు బాపట్ల, రేపల్లె, మంగళగిరి, చెరుకుపల్లి, పొన్నూరులలో బ్రాంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను సుమారు 2.5 కోట్ల పైగా లాభాలను ఆర్జించినట్లు సొసైటీ చైర్మన్ కాంతారావు తెలిపారు. అదేవిధంగా సొసైటీ ఖాతాదారులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. కార్యక్రమంలో భాగంగా 6 సిగ్మాస్ చెస్ అకాడమీ విద్యార్థులను అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇరవై 24 సంవత్సరానికి సంబంధించిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సర్వసభ్య సమావేశం ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్లో అత్యధికులు మీటింగ్కి హాజరయ్యారు. అది గొప్ప సంగతిగా మేము భావిస్తాం. ఎందుకు భావిస్తామంటే మేము సమర్పించిన జమా ఖర్చుల పట్టిక, లావాదేవీల యొక్క వ్యవహారం, వీటన్నిటిని వాళ్ళు వినదంటే ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళు మాకు చెప్పాలా, అట్లా చెప్పాలని మేము కోరుకుంటుంటాం. అట్లా సభ్యులు దాన్ని బాగా పరిశీలించి మాకు సందేశం, సూచన ఇస్తే మా సొసైటీ డెవలప్ కావటానికి, ప్రజల నుంచి మరిన్ని డిపాజిట్స్ రూపంలో డబ్బు రావడానికి బాగా అవకాశం ఉంటుందని మేము కోరుకుంటాం. ఆ రకంగా ఎక్కువ మంది హాజరయ్యేదాని కోసంగా మేము ప్రచారం చేస్తాము. ప్రతి సభ్యుడికి కూడా మేము లెటర్స్ వేస్తాము, పేపర్ ప్రకటిస్తాము. ఎందుకు ఇంత చాకరీ ఎందుకు చేస్తున్నామంటే సభ్యులు ఎక్కువ మంది రావాలి. అదృష్టవశాత్తు మేనేజ్మెంట్ చేసిన కష్టం ఫలితంగా ఎక్కువ మంది సభ్యులు వచ్చారు. ఇవాళ కాకతీయ సిబ్బందికి క్వార్టర్స్ ఎక్కడైనా భూమి చూసి, ఆ భూమి చూసినటువంటి ప్లేస్లో క్వార్టర్స్ నిర్మాణం చేసి మీ సిబ్బందికి ఇస్తే అది ఒక ఎసెట్గా మారుతుంది. భారత్ వికాస్ పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కొల్లూరు మండలంలోని పెసర్లంక గ్రామం, వట్టిప్రోలు మండలంలోని పెదలంక గ్రామాలలో సుమారు 300 కుటుంబాలకు 2.5 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు, దోమతెరలు, నూతన వస్త్రాలు అందించేందుకు ఆదివారం సుల్తానాబాద్లోని సరస్వతి శిశు మందిర్ వద్ద నుండి 5 లారీల ద్వారా తరలించారు. అంబటి మారుతీరా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహాయ సంయోజక్ పాటిబండ్ల రామకృష్ణ జెండా ఊపి వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి హరిపూర్ణ ప్రసాద్, ఆదిక కార్యదర్శి పివిబి రమేష్ బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు, శిశు మందిర అధ్యక్షులు సామల లక్ష్మణ్ బాబు, ఎర్రంశెట్టి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శులు రాజేంద్ర కుమార్ మరియు భారత్ వికాస్ పరిషత్ సభ్యులు రంగారావు, చుండూరు సాయి, భాస్కర్ని శ్రీనివాసరావు, ఉల్లంగంటి శ్రీనివాసరావు, కడియాల సునీల్ తదితరులు పాల్గొన్నారు. మనకి మొన్న జరిగినటువంటి బుడమేరు వాగు పొంగడం వల్ల వచ్చిన వరదల వల్ల విజయవాడ మరియు లంక గ్రామాలన్నీ పూర్తిగా మునిగిపోవటం, పంట నష్టం, ఇళ్ల నష్టం, ఇళ్ళకి డ్యామేజ్ బాగా జరిగింది. వస్తువులన్నీ దాదాపుగా పాడైపోయినాయి. తినడానికి ఉన్నటువంటి గింజలు కూడా పాడైపోయినాయి. అలాంటి సందర్భంలో మా భారత్ వికాస్ పరిషత్తు మరియు సేవాభారతితో కలిపి గత వారం రోజుల క్రితం దాదాపుగా 5 లక్షల రూపాయల కిట్లు పెసర్లంక గ్రామము, సుగ్గలంక గ్రామము, కొల్లూరు లంక గ్రామాలు, కొల్లిపర లంక గ్రామాల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరియు రెండో విడతగా ఈరోజు భారత్ వికాస్ పరిషత్తు అదాని గ్రూప్ వారితో కలిపి అందామా ఇండియా లిమిటెడ్ గ్రూప్ వారితో కలిపి వారి ఆర్థిక సహాయము మరియు మా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు 300 కిట్లు 2 విలేజ్లకు ఇస్తున్నాము. మన జరిగిన వరదల్లో ఈ భారత్ వికాస్ పరిషత్ వారు సారిందా చెప్పిన విధంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా వారు మా హైదరాబాద్ ఆఫీస్కి కన్సల్ట్ అయినప్పుడు కార్పొరేట్ బాధ్యతగా మేము కూడా వారికి కొంత ఆర్థిక సహాయం చేసి ఉన్నాము.
విజయవాడ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ అది డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇవాళ ఈ వరద బాధితులకి ఈ ఆర్థిక సాయం మా ద్వారా భారత వికాస్ పరిషత్ వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా అదామా కంపెనీ వ్యాపారంతో పాటు ఎప్పుడు కూడా రైతులకి పేదలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటాము. పేద ప్రజలకి రైతులకి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఎప్పుడూ అందుబాటులో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేయడానికి ఆనందపడుతున్నాము. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు తెనాలిలో ఘన స్వాగతం లభించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు తెనాలి 4 వరుసల రోడ్లలో నిర్వాహక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సంఘీయులు ఎదురేగి స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా నడుస్తుందని, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ జరగకుండా అడ్డుకునే ప్రధాన శక్తి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్లో మాలల ప్రాబల్యం ఉందని కొప్పుల రాజు, జేడి శీలం, పనపాక లక్ష్మీలు గతంలో వర్గీకరణను అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్లో మల్లికార్జున ఖర్గే వంటి శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా సుప్రీంకోర్టు తీర్పు రాకమునుపే అనేక బహిరంగ సభల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారని, దానిని ఆయన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇందుకు మాదిగలంతా సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట, వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన మాట, మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో
దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం మనకున్నది. కానీ మనది 2004లోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి 2024లో తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పి ఆనాడు వచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో, కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఈ 2024లో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ పెద్దలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశాడు. అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది. ఎవరు ఓట్లేసినా ఏకపోయినా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆనాడే ఆయన చెప్పిండు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా, త్వరలోనే చేస్తాననే మాట ఆయన మాట్లాడడం జరిగింది. రాజకీయ శక్తికి ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని, మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చెప్తాను నేను. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే, కానీ జగన్మోహన్ గారి పార్టీలు మాత్రం మాదిగల ఎవరు ఉండదు, దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైన్యంగా పనిచేసింది నా జాతి బిడ్డలు ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాలన్నీ యుద్ధంలో పనిచేసినాయి. మనకంటే వాళ్ళు శక్తివంతులే, కానీ మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయినరు. సమాజం యావత్తు మద్దతు మాదిగ జాతి పొందగలిగింది. మనకు శక్తి చాలా ఉంది. ఈనాటి గెలుపు మనం వెంటనే అమలు చేయించుకుంటే 100 తరాల బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనేసి మీరు మర్చిపోదు. ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉన్నదనేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మరింత ముందుకు నడపడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోదని సైనా కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ భాగస్వామితో 100 రోజులలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో దోషులను కఠినంగా శిక్షించాలి. పట్టణ బీజేపీ నేతల డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.